కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొంతమంది హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లు అనుమానం కలుగుతుందని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి లాభం చేసేలా, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేసేలా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నట్లు తనకు అనిపిస్తుందని ఆయన అన్నారు. వారిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి పెట్టాలని కోరారు. డిస్కస్ చేయమని మీతో ఉందిగా. నాకు గవర్నమెంట్ హై స్కూల్ సంబంధించి గవర్నమెంట్ ఈ కాలేజీలకు సంబంధించి కొంత ఐడియా ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఏం చేయాలో నేను ప్లాన్ చేస్తాను. నాకు ప్లాన్ చేస్తాను. ఫస్ట్ అయితే నిర్మల కలెక్టర్ గారిని అడుగుతారు. అపాయింట్మెంట్ సాటర్డే పెడతారు. సాటర్డే అవైలబుల్. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళతానని అన్నారు. అటువంటి అధికారుల కుట్రలకు అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓడించేందుకు హైడ్రాను అడ్డుపెట్టుకుని కొంతమంది బీఆర్ఎస్ అనుకూల అధికారుల సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోందన్నారు. ఈ హైడ్రా దాడులను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని చూస్తుంది.